పోయిన వారం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు దావోస్ పర్యటించారు. పర్యటన చాలా విజయవంతమైంది. చాలామంది పారిశ్రామికవేత్తలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంధకారంలో వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి ప్రపంచానికి మేము వచ్చాము, మేముండి సరిదిద్దుతామని చెప్పి నమ్మకాన్ని నిలబెట్టే దాంట్లో సక్సెస్ఫుల్గా ఈ పర్యటన జరిగింది. ఒక్క రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు. మా రాష్ట్రంతో పాటు దేశానికి ఉన్న అవకాశాలు, దేశంలో ఉన్న అవకాశాలు, దేశానికి పెట్టుబడులు అందరూ మిగతా ముఖ్యమంత్రులంతా వాళ్ళ రాష్ట్రం వరకే పోరాడారు. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా అందరూ కలిసి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన విజను ఇవన్నీ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పిలిపించి ఆ విజన్ ఎంతో మెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ఇన్ని రోజులు ఆ ప్రభుత్వంలో పోగొట్టిన బ్రాండ్ ఏపీని మన వైసీపీ ప్రభుత్వంలో 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బ్రాండ్ ఏపీగా చేస్తే 19 నుంచి 24 లోపల దాన్ని బిల్డప్ ఏపీగా చేశారు. ఎప్పుడే కానీ దావోసుకు పోయేది లేదు. పోయిన ఒకసారి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆయన చలి ఉంది పోలేదంటారు. -6 డిగ్రీల చలిలో కూడా ప్రతి చోటికి తిరుక్కుంటా, చిన్న పిల్లోడు వయసులో ఉన్నవాళ్ళు కూడా తిరగలేనంటే పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా అందరి దగ్గరికి పోయి మా దగ్గర పెట్టుబడి అని చెప్తే దిగ్గజాలందరూ, ప్రపంచంలోని పెద్ద దిగ్గజాలందరూ కూడా ఆయనను గౌరవించి రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఆయన విజన్ అంతా తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్లాన్గా వస్తారు. ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా మేము ఏపీకి వచ్చి పెట్టుబడి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలా ఉత్సాహ చూపు జరిగింది. ఎలా అంటే బిల్ గేట్స్ గారు మళ్ళీ కలిశారు. అప్పట్లో ఐటీ ఇండస్ట్రీని తెలుగు వాళ్ళకు పరిచయం చేసింది చంద్రబాబు గారు. ఇక్కడ అమెరికాలో అక్కడ ఉన్న దగ్గర ఇక్కడ కావాలా, మన హైదరాబాద్కు రావాలా, ఇక్కడ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే దాని రూపురేఖ ఇప్పటికైనా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతా కూడా ఎవరైనా ఐటీని బాగా ప్రమోట్ చేసినారని ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారని ఎవరైనా చెప్తారు, ఏ రాష్ట్రానికి పోయినా. అటువంటిది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అని చెప్పేసి అందరితో మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ మీద మాట్లాడడం జరిగింది. కొడుకులు ఇద్దరు రాత్రింబవళ్ళు కష్టపడతారు. ఎవరి కోసం? వాళ్ళు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో దగ్గర 11,77,000 కోట్లు పెట్టుబడులు పెట్టిస్తారు. ఆ వచ్చిన కంపెనీలన్నిటి కూడా కమిషన్ల కకృతి కోసం భయపెట్టి తరిమేసిన దౌర్భాగ్యం గత 5 ఏళ్ళలో చూసాం. మళ్ళా తిరిగి బ్రాండ్ ఏపీ నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి తపన, లోకేష్ గారి వాళ్ళ పని